హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజైతే చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సినవి చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఆల్రెడీ పొయ్యి మీద బాండీ పెట్టానండి. బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. జీలకర్ర వేసుకుందాం, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు వేసాక కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. చిక్కుడుకాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి, తొందరగా వేగిపోతాయి. చిక్కుడుకాయలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అవ్వాలి కదా. చూసారు కదా, పచ్చిమిర్చి వేసాక కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందాం. పాలు పోసుకొని వెంటనే కలపొద్దండి, అలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత కలుపుదాం. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియా పౌడర్ వేసుకుందామండి. సో చిక్కుడుకాయ కూర అయితే ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం లాస్ట్ కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.